ఫ్రెండ్స్, బిగ్ బాస్ అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? మంచి ఫైట్లు, టేబుల్ టర్నింగ్ ట్విస్ట్లు, ఇంటర్వెల్ బ్యాంగులు ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే నిన్న ఫ్యామిలీ వీక్ పుణ్యమాని అసలు ఇంకా ఒక్కొక్కళ్ళలో రియల్ ఫైర్ బయటకు వచ్చింది. ఓయమ్మా, అసలు ఈ 12వ వారం నామినేషన్స్ నా భూతో నా భవిష్యత్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9. అంటే ఇంతకు మునుపు ఈ సీజన్ లో ఎప్పుడు ఇటువంటి ఫైట్ జరగలేదు. మాధురి గారు ఉన్నప్పుడు ఏంటంటే కొంత ఆవిడ బోల్డ్ స్టేట్మెంట్స్ కానీ, ఆవిడ చెప్పిన మాటలకు కానీ, అన్‌హెల్తీ ఫ్రెండ్‌షిప్ అనేటివి కానీ, దీని గురించి అయితే ఫైట్ జరిగింది. కానీ ఇప్పుడు ఒకేసారి ఒక 100 మాదిరిలొస్తే ఏ రకంగా అయితే టాప్ లేచిపోతుందో అటువంటి టాప్ అయితే లేచిపోయింది. అయితే నామినేషన్ అయింది ఎవరంటే మనందరికీ తెలిసిందే, ఒక్క రితు తప్ప అందరూ కూడా నామినేషన్స్‌లోకి వచ్చేసారు. ఎందుకంటే ఈ 12వ వారంలో కూడా బిగ్ బాస్ హౌస్‌లో 9 మంది ఉన్నప్పటికీ కూడా ఇక ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరిని నామినేట్ చేయమని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అయితే ట్విస్ట్ ఏంటంటే ఒకళ్ళ లోపల ఇంకొకటి బయట. అంటే ఫైర్ నామినేషన్స్ ఉంటాయి, సీక్రెట్ నామినేషన్స్ ఉంటాయి. పొద్దునేమో సీక్రెట్ నామినేషన్స్ వేస్తారు అందరూ. అంటే వాళ్ళు స్నానాలు, మొహాలు కడుక్కుని స్నానాలు చేసి ఒక్కొక్కరు రెడీ అయిపోయిన తర్వాత వేస్తారు. తర్వాత ఈవినింగ్ నుంచి అంటే దాదాపుగా 5 o'clock నుంచి వాళ్ళకి నిప్పు నామినేషన్స్ అంటే ఫైర్ నామినేషన్స్. ఏముంది, ఫోటోని ఫైర్ లో వేసారు కానీ అసలు రియల్ ఫైర్ వచ్చింది. అసలు ఫ్రెండ్స్, నార్మల్ ఫైర్ కాదు. ఎవరెవరి మధ్య అనేది కనుక చూస్తే సంజన ద రెబల్ స్టార్ అన్నట్టుగానే అయిపోయింది అనమాట. ఇప్పటి వరకు సంజనలో మనం చిలిపి దొంగనే చూసాము, ఒక చిన్న ప్రేమికురాల్ని చూసాము. అంటే ప్రేమికురాలంటే ఒక రకమైన ఎమోషన్ ని పండించడం చూసాము, ఏదైనా ఒక కామెడీ చూసాము, ఒక మంచి మదర్లీహుడ్ చూసాము, ఒక ఫ్యామిలీ టైప్ అమ్మాయిని చూసాం. పడతా ఫస్ట్ టైం సంజనాలో ఒక డిఫరెంట్ యాంగిల్ చూద్దాం. అది కూడా చెప్పుకుందాం, దానికి ఒక సపరేట్ వీడియోనే కావాలి, అది కూడా చెప్పుకుందాము. అయితే బిగ్గెస్ట్ ఫైట్స్ ఎవరి మధ్య జరిగాయి అంటే రితు కళ్యాణ్. ఓకే, రితు కళ్యాణ్ గుర్తుపెట్టుకోండి. రితు కావాలన్నీ చేసిన పనికి కళ్యాణ్ అనవసరంగా ఫైర్ అప్ అయిపోయాడేమో నాకు అనిపించింది. ఈ రితు మామూలు మనిషి కాదు. ఎప్పుడు ఎంతసేపటికి కళ్యాణ్ బ్యాక్ స్టెప్ చేద్దాం అనే ఉద్దేశంతోనే ఉంటుంది. నెక్స్ట్ సంజన అండ్ రితు, సంజన, దివ్య, తనుజ, డెమాన్, కళ్యాణ్, వీళ్ళ మధ్య గొడవ వామ్మో. అసలు ఇంకా మ్యాటర్ చెప్పమంటారా? మొన్న ఫ్రైడే ఎపిసోడ్ లో మనం ఏమనుకున్నాం, తనుజాను మన దివ్య మధ్య ఫైట్ తర్వాత సేవ్ అయినా కూడా వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఉంటుంది, ఇంకెవరి మధ్య ఉండదు, సప్పగా ఉంటది, చల్లగా ఉంటది అనుకున్నాం. కానీ అసలైన సిసలైనది ఇప్పుడు మొదలైంది. అసలు తనుజ దివ్య ఫైట్ మర్చిపోయేటట్టు అయిపోయింది అనమాట. అంత బోల్డ్ ఫైట్స్ అయితే జరిగాయి. ఇక కళ్యాణ్ అయితే ఏకంగా కుర్చీ తీసేసి ఇసిరేసి అవతల వేస్తాడనమాట. అంటే ఎంత రేంజ్ గొడవ ఉందో మీరు ఆలోచించండి. ఇక్కడ వీళ్ళకి సీక్రెట్ నామినేషన్స్ అనేవి ఇప్పుడు అంటే ఏమైందంటే, ఇప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పడు. ఫస్ట్ సీక్రెట్ నామినేషన్స్ ని సీక్రెట్ గానే ఉంచుతాడు, ఓపెన్ నామినేషన్స్ ఓపెన్ గా అయితే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, సీక్రెట్ నామినేషన్స్ ని ఎప్పుడు బయటికి తీయాలో అప్పుడు బయటికి తీసి రచ్చ లేపేటట్టున్నాడు అనమాట బిగ్ బాస్. అయితే ఇప్పటి వరకు మనం డెమాన్లో కానీ, సంజనాల్లో కానీ, అలాగే భరణి గారిలో కానీ, సుమన్ శెట్టిలో కానీ, వీళ్ళల్లో కొంతవరకు మనం కొంచెం సాఫ్ట్ యాంగిల్, సర్లే ఓర్పు మంతుడు అలా అనుకున్నాం. ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్ గేమ్. యాక్చువల్లీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇమ్ముకి నిన్న అవినాష్ ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు నువ్వు చెయ్యాలి, నువ్వు ఎవరితో పోటీ పడాలో తెలుసుకోవాలని అంత చెప్పినప్పుడే ఇమాన్యుల్ లాంటి తెలివైన గేమర్ ఖచ్చితంగా తనుజానే నామినేట్ చేస్తాడు. అయితే తనుజాని నామినేట్ చేసే క్రమంలో ఏమైందంటే 2 మెయిన్ రీజన్స్ చెప్తాడు. ఒకటి వచ్చేసరికి తనని అంటే ఇది అన్సీన్ ఎపిసోడ్ లో వేసాడు ఫ్రెండ్స్. జరిగిన విషయం ఏంటంటే తనుజకి ఇమాన్యుల్ కి గొడవ అవుతుంది అనమాట. తనుజ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఎవరైతే పాటలు పాడారో వాళ్ళకి బిగ్ బాస్ ఏదో ఒకటి ఇస్తాడు, అంటే ఇది ఇస్తాడు అనమాట, పనిష్మెంట్ ఇవ్వాలి అండ్ పాటలు పాడకండి అది ఇది అని చెప్తాడు అనమాట. అయితే ఈ క్రమంలో తనుజ ఏంటంటే బయట ఉంటుంది, వీళ్ళు పాటలు పాడుకుంటుంటారు సుమన్ శెట్టి గారికి సంబంధించిన మ్యారేజ్ డే అని చెప్పేసి. అయితే ఆ టైంలో రితు గట్టిగా పాడుతుంది అందరికన్నా. కానీ తనుజ వచ్చేసరికి ఇమాన్యుల్ పేరు చెప్పి నువ్వు ఒక్కడవే అనేసరికి ఇక ఇమాన్యుల్ కోపం వచ్చి నేను ఒక్కడిని ఎందుకు, నువ్వు తప్పు చేసినప్పుడు నేను కెప్టెన్ గా ఉన్నప్పుడు అందరికి శిక్ష ఇస్తాను, ఎవరు తప్పు చేశానో ఇప్పుడు నీకు వేస్తానని చెప్పేసి అలా అంటున్నావు, నాకు ఒక్కడికే వేస్తానని చెప్పేసి అంటున్నావు అని చెప్పేసి అంటాడు అనమాట. అన్ని ఫైట్ చేస్తాడు. ఫైట్ చేసేసరికి ఇక తనుజ కూడా దానికి యాడ్ అవటము, అది గోల చేయటము, ఆ గొడవ జరిగింది. ఆ గొడవకి సంబంధించి
ఇమ్ము తనుజ నామినేట్ చేశాడు. ప్లస్ దివ్య అండ్ తనుజ నామినేషన్స్ కి గొడవకు సంబంధించి కూడా వేస్తే అప్పుడు తనుజ అంటుంది అనమాట, నువ్వు మరి నాకు సరి ముందు దివ్యది తప్పు అన్నావు కదంటే, దివ్య తప్పు కావచ్చు కానీ నువ్వు కూడా పాయింట్స్ చాలానే చెప్పావు, చాలానే మాటలు వదిలేసావు అని చెప్పేసి తను కూడా నామినేట్ చేస్తాడు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి గారు కూడా తనుజని నామినేట్ చేశారు. ఫస్ట్ నామినేషన్ సంజన, సెకండ్ నామినేషన్ తనుజ. ఎందుకని అంటే తన కెప్టెన్సీ టాస్క్ లో కంగారు పెట్టేసింది, వెళ్ళు 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 అనేసావు, ఒక గనక 1 minute టైం ఇచ్చిండుంటే నేను మామూలుగా ఉండేవాడిని, నేను గెలిచి ఉండేవాడిని అనేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. సో ఆ క్రమంలో తనుజాకి సుమన్ శెట్టికి గొడవలు అయ్యాయి. హైయెస్ట్ నామినేషన్స్ వచ్చేసి డెమోన్ అండ్ తనుజాకి అయితే పడడం అయితే జరిగింది. ఇక కళ్యాణ్ రితు డెమోన్ మధ్య గొడవ నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్, అసలు మామూలుగా లేదు. ఇది టేబుల్ టర్నింగ్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు అనమాట. అయితే అసలు 4 బిగ్ ఫైట్స్, మామూలు ఫైట్స్ కూడా కాదు, పెద్ద పెద్ద ఫైట్స్ అనమాట, చాలా పెద్ద ఫైట్స్. ఇక ఈ సీజన్ లో ఇప్పటి వరకు మనం చూడలేదు, ఫర్దర్ గా చూస్తాం లేదు కూడా తెలియదు, అంత పెద్ద ఫైట్ అనమాట. అయితే ఇక మ్యాటర్ ఏంటంటే దివ్య తనుజ ఫైట్ ఇక్కడ చాలా చిన్నది అయిపోయింది. కానీ దివ్యకి తనుజకి గొడవ జరిగింది, దివ్యకి సంజనకి గొడవ జరిగింది, అలాగే తనుజకి ఇమాన్యుల్ కి జరిగింది. కానీ తనుజ మాత్రం సుమన్ శెట్టి గారికి సారీ చెప్పేసిందంట, సారీ నా వల్లే అలా జరిగింది, నేను అలా చేసి ఉండకూడదు, సారీ అని చెప్పేసింది. ప్లస్ భరణి గారికి దివ్యకి కూడా డిస్కషన్ చాలా పెద్దగా జరిగిందంట. అలాగే భరణికి తనుజకి మధ్య కూడా డిస్కషన్ జరిగిందంట. డిస్కషన్స్ జరిగే, ఫైటింగ్ అయితే ఏం జరగలేదు. సో నామినేషన్స్ ప్రక్రియ పేరుకే అందరు నామినేట్ అయ్యారన్న మాటే గానీ అసలు ఒక్కొక్కళ్ళు అసలు గేమింగ్ స్పిరిట్ అంతా కూడా బయటకు వచ్చేసింది అనమాట. నాకేమనిపించిందంటే ఈ పెద్ద గొడవ కారణం తనుజ అండ్ దివ్య ఫైట్ వల్ల వీళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యారేమో అనిపించింది నాకైతే. బాగా కొట్టుకోవాలి మనం కూడా వాళ్ళలాగా, మంచి పేరు వచ్చింది అని చెప్పేసి అనుకున్నారో, లేకపోతే దివ్యాన్ని చూసి వీళ్ళకి ధైర్యం వచ్చిందో, తనుజాన్ని చూసి వీళ్ళకి, అంటే సాధారణంగా తనుజాన్ని నామినేట్ చేసే విషయంలో కొద్దిగా అందరూ జంకుతున్నారు, ఇమాన్యుల్ తప్ప ప్రతి ఒక్కరు సేఫ్ గేమ్ ఆడేస్తున్నారు. ఇప్పుడు ఒక విన్నర్ రేస్ లో ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ విన్నర్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా వాళ్ళు బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో గొడవ పెట్టుకుని వాళ్ళ నిజాయితీని తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఎప్పుడైతే దివ్య ఏంటంటే నేను ఎటే ఎలిమినేట్ అయిపోతాను ఈ వీక్, నా పగ అంతా తీర్చేసుకుంటా, నా కోపం అంతా తులిపేసుకుంటా అని చెప్పేసి తనుజ మీద నామినేషన్ ఎలా అయితే వేసిందో, ఈ వారం చాలా నామినేషన్స్ అయితే తనుజకు పడ్డాయి. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ వచ్చిన వాళ్ళందరూ కూడా తినే ఆల్మోస్ట్ టాప్ 5 లో ఉంటుంది, మేబీ టాప్ 2 లో కూడా ఉంటుందని చెప్పేసి చూపించడం అయితే జరిగింది. సో మనకు అర్థమైన విషయం ఏంటంటే విన్నర్ రేస్ లో ఉన్న ఇద్దరినితో కంపల్సరీగా గొడవలు అయితే జరుగుతాయి ఫ్రెండ్స్, అదైతే కంపల్సరీగా మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇక ఇంకా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ వీళ్ళ మధ్య గొడవలు జరిగిన ముందు, అంటే ఈ నామినేషన్స్ లో గొడవలు జరిగే ముందు కూడా కొన్ని ఇష్యూస్ డిస్కషన్స్ అయితే చాలా గట్టిగా జరిగాయి. అది కూడా తనుజ భరణి గారి మధ్యన, ఇమాన్యుల్ తనుజ, అంటే తనుజ గురించి మన సంజనాకినో ఇమాన్యుల్ కి అర్థమైపోయింది, ఓహో పరిస్థితి ఇది, మ్యాటర్ ఇది. అప్పుడు సంజన గారు అన్నారు అనమాట, నువ్వు విన్నర్ రేస్ లో ఉన్నావురా అంటే, లేదు విన్నర్ రేస్ లో నేను ఉన్నప్పటికీ కూడా నేను మార్చాల్సిన చాలా ఉన్నాయని చెప్పేసి కూడా అన్నాడంట. ఇక నుంచి ఖచ్చితంగా ఇమాన్యుల్ వర్సెస్ తనుజ అవుతుంది ఫ్రెండ్స్. దివ్య ఏముంది, ఎలిమినేట్ అయిపోయే కంటెస్టెంట్ అని కాదు మ్యాటర్, ఇమ్ము తనుజ. ఎందుకంటే కళ్యాణ్ తనుజ గొడవ పెట్టుకోరు, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ వేరు. సో ఇమ్ము వర్సెస్ తనుజ మధ్యలో కళ్యాణ్ డెసిషన్ ఏంటనేది తెలియదు, ఎందుకంటే కళ్యాణ్ ఇద్దరు విన్నర్ రేస్ లో ఉన్న వాళ్ళకి ఫ్రెండే, ఇమాన్యుల్ అన్నా ఇష్టం, తనుజ అన్నా ఇష్టం. సో ఇప్పుడు కళ్యాణ్ పరిస్థితి ఏంటనేది చూడాలి. నాకు తెలిసి కళ్యాణ్ వర్సెస్ రితు, కళ్యాణ్ వర్సెస్ డెమాన్, కళ్యాణ్ వర్సెస్ అదర్ హౌస్ మేట్స్ అవుతుంది. అంటే విన్నర్ రేస్ లో ఉన్న వాళ్ళతో కాకపోయినా మిగతా హౌస్ మేట్స్ తో ఫైట్ చేసి తను నిరూపించుకోవాలి. కానీ నాకేమనిపిస్తుంది అంటే డెమాన్ వర్సెస్ కళ్యాణ్ గొడవ అసలు ఎలా ఏంటనేది కూడా నాకు అనిపిస్తుంది అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.